మన హక్కులు కాపాడుతందుకు వచ్చిండు. వాళ్ళేమో ఆ పువ్వు గుర్తాయన వచ్చి మీ హక్కులు తీసేస్తామట. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు మాయం చేసేటువంటి ప్రమాదంలో కనిపిస్తా ఉంది. 400 సీట్లు కావన్నట్టు ఆయనకు, నరేంద్ర మోడీ గారికి. ఎందుకు 400 అంటే ఈ లంబాడోల రిజర్వేషన్ కట్ చేద్దామని 400 కావాలంటుడు. ఈ బీసీల రిజర్వేషన్లు కట్ చేసేందుకు 400 కావాలంటుడు. నీకు 400 కావాలి కానీ శివ్యంల కాడ బతుకుతున్నటువంటి నా గిరిజన బిడ్డలకు 400 ఇండ్లు వద్దా? 400 ఇండ్లు కావాలన్నా వద్దా? మన గ్రామంలో ఇందిరమ్మ కట్టించిన ఇల్లు కనిపిస్తుంది కానీ నరేంద్ర మోడీ కట్టించింది కనిపిస్తుందన్నా? ఉన్నదా? ఇక ఎట్టి పరిస్థితిలో ఇక్కడ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. ఏం చేయాలి? ఇందిరమ్మ పంపించినటువంటి ఈ బిడ్డను ఓడగొట్టేందుకు కేసీఆర్ నరేంద్ర మోడీ గొంగడికి అప్పుకొని మాట్లాడుకుంటారు చీకటి పూట. ఈ సైదిరెడ్డి ఇంకొక ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన, వాళ్ళిద్దరట కలిసి మీ భూములు కొట్టుకపోతున్నటువంటి, మీ భూములను ఎక్కబోతున్నటువంటి నరేంద్ర మోడీని గెలిపిస్తారట. ఇక్కడ మీ భూములను కాపాడే బిడ్డను ఓడించడానికి తిరుగుతారట. ఇగో ఇది వాళ్ళు చేస్తున్న కుట్ర. ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటది. ఇందిరాగాంధీ ఎట్లా చచ్చిపోయిందమ్మా? ఇందిరాగాంధీ ఎట్లా చచ్చిపోయింది? తూట్లు తూట్లు బుల్లెట్ల వర్షం కురిస్తే శరీరం అంతా జల్లెడైపోయి ఆ తల్లి చనిపోయింది. దేశం కోసం చచ్చిపోయింది ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ ఎట్లా చచ్చిపోయిండు? రాజీవ్ గాంధీని బాంబులు పెట్టి చంపిరు ఉగ్రవాదులు. ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి బిడ్డను భర్త లేకుండా ఇద్దరు చిన్న పిల్లలు వేసుకొని, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని వేసుకొని ఈ దేశం కోసం ఆ బిడ్డల్ని కూడా త్యాగం చేయడానికి రంగంలోకి దింపింది సోనియా గాంధీ. మరి ఆ సోనియా గాంధీ ఆ త్యాగాల కుటుంబం ముంగట నరేంద్ర మోడీ గారు ఎంతనో మీరు ఒక్కసారి అర్థం చేసుకోరు.